మహారాజా 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 అందరికీ నమస్కారం మహారాజా. నేను ఎవరో తెలుసా మహారాజా? ఎట్లా తెలుస్తుందిలే. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్లు టీవీలు లేనప్పుడు నేనే పెద్ద ఎంటర్టైన్మెంట్. ఈ సెల్ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత నన్ను భూగర్భంలో కాలేసిన వర్షాలు మహారాజా. ఎప్పుడు గీ తుపాకి రాముడు వస్తాడా, ఏతల ముచ్చట్లు చెప్తాడా అని ఎదురు చూసేటోళ్ళు. అయితే ఈ కాలం పూర్వకాలకైతే నేను మొత్తం తెలియకుండా తెలిసిపోయింది మహారాజా. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత తుపాకి రాముడు అంటారు, పిట్టల దొర అంటే ఎవరో తెలియకుండా తెలిసిపోయింది మహారాజా. అయితే మహారాజా మరి పిట్టల దొర తుపాకి రాముడు అని అంటే ఓల్డ్గా ఉందని చెప్పి వేమనాచార్య కొత్తగా పేరు మార్చుకున్నాం మహారాజా. అయితే మహారాజా సెంట్రల్ వర్క్షాప్లో మరి సేఫ్టీ వీక్ సెలబ్రేషన్ జరుగుతున్నాయని చెప్పి మరి నారాయణ సారు భాస్కర్ రెడ్డి సార్ చెప్తే, భాస్కర్ రెడ్డి సార్ ప్రకాష్ సార్ చెప్పిండు, ప్రకాష్ సార్ దామోదర్ సార్ చెప్తే, అరే ఎంత పని అయిపోయిందిరా మహారాజా, మరి ఎట్లయినా సరే మరి ఈ ప్రోగ్రామ్కి మరి వేమనాచారి కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది మహారాజా. మరి ఆదేశాలు అందుకున్నటువంటి భాస్కర్ రెడ్డి సారు మరి గాలించి గాలం వేస్తే మెయిన్ వర్క్ షాప్లో ఉండడం తెలిసింది మహారాజా. ఇక మెయిన్ వర్క్ షాప్లో ఉండడం తెలిసిన వెంటనే మరి మెయిన్ వర్క్ షాప్ ఇన్ఛార్జ్ ఎవరని తెలుసుకొని మరి రాజీవ్ కుమార్ సార్కి ఫోన్ చేస్తే సరే మరి మా వాళ్ళ దగ్గరనే ఉండడం చెప్తే సరే అని చెప్పి భాస్కర్ రెడ్డి సార్ నాకు ఫోన్ చేసింది మహారాజా. మరి సార్కి నేను ఏం చెప్పిన అంటే మరి దగ్గర దూరమా సార్ అంటే దగ్గర అన్నాడు మహారాజా. ఇక దగ్గర అయితే మరి నా సైకిల్ ఎందుకని చెప్పి హెలికాప్టర్ వేసుకొని వచ్చిన మహారాజా. హెలికాప్టర్ తీసుకొని వచ్చినా కానీ మహారాజా మరి ల్యాండ్ ఏదామంటే హెలిప్యాడ్ లేదు మహారాజా. ఇక హెలిప్యాడ్ లేకపోతే 2 రౌండ్లు చేసి 2 రౌండ్లు కొట్టినా గడ చెట్టు ఉన్నది, చెట్టుకు పంగు ఉన్నది, ఆ పంగల నా హెలికాప్టర్ మీద ల్యాండ్ చేసిన మహారాజా. నేనైతే ల్యాండ్ అయితే చేసిన కానీ మహారాజా, నేనైతే బయటకు వచ్చినా కానీ హెలికాప్టర్ అక్కడే ఇరుకపోయింది మహారాజా. మరి ఏం చేయాలి అని నా హెలికాప్టర్ తీద్దామని నేను దానిలాగా అది నన్నులాగా, నేను దానిలాగా అది నన్నులాగా, లాగా పీక నా లాగే వచ్చింది కానీ హెలికాప్టర్ అయితే రాలే మహారాజా. ఇక ఎట్లయితే అట్లా అని చెప్పేసి ఊసిన లాగైతే సరి చేసుకున్నా మహారాజా. సరి చేసుకొని వచ్చే వరకు ఈ టైం అయింది మహారాజా. ఇక సరే మహారాజా మరి సెంట్రల్ వర్క్ షాప్కి వేమనాచారి వస్తుందని చెప్పి మరి సేఫ్టీ ముచ్చట్లు చెప్తాడట. మరి ఈ సేఫ్టీ ముచ్చట్లు వినడానికి జనాలు తండాపులుగా వచ్చారు మహారాజా. మరి ఎవరెవరు వచ్చారు అనుకుంటున్నాం మహారాజా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అడుకుంటోళ్ళు, చైనా నుంచి చెడగొట్టోళ్ళు, పాకిస్తాన్ నుంచి పగబట్టోళ్ళు, శ్రీలంక నుంచి షింపిరిగాళ్ళు, మియాపూర్ నుంచి నా మిండళ్ళు, రష్యా నుంచి నా రంగు పొగళ్ళు, సరత్నా నుంచి నా సౌతులు, వరంగల్ నుంచి వదినలు, మంది పాడుగాను మహారాజా. మంది అంటే మంది కాదు మహారాజా. మరి వాళ్ళు కాకుండా మహారాజా ఇంకోరు వచ్చిన అనుకున్నారు. ఈ రమ్మ సూరమ్మ, మల్లిగాడు, ఎల్లిగాడు, వెనకరంటలు, ముందరముండలు, ఈకలు, పగపగలు, గుసగుసలు, గసగసలు, లేపటోళ్ళు, దించటోళ్ళు, పెట్టేటోళ్ళు, నూగిటోళ్ళు, రామ మంది కాకపోతే మంది మహారాజా. ఇసుక వస్తే వాళ్ళంత మంది వచ్చిన మహారాజా. మరి సేఫ్టీ ముచ్చట్లు అంటే గట్లుంటాయి అని చెప్పి అందరు వచ్చిన మహారాజా. మరి వచ్చిన వాళ్ళు నేను తక్కువ చూపు చూసినా. ఎందుకు తక్కువ చూపు చూస్తా మహారాజా? నాకు లేదా జిఎంపు తెలుసు, మరి మా సార్లకు తెలుసు, అందరు తెలుసు. నాకు ఇంట్లో ఎండే, ఇంటెనకెండే, రోడ్కెండే, రోకలకెండే, ఒక్కరోజు డ్యూటీ చేయకపోతే నాకేండే. మరి నాకు కోట్లకు కొదవలేదు, లక్షలకు లాస్ లేదు. కోట్లు ఉంటే కోతులు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే లక్కపూర్లు తినేస్తున్నాయి, ఎయిలు ఉంటే ఎలుకలు తినేస్తున్నాయి, చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయి. ఈ మధ్య నా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి ఇన్కమ్ ఎక్కువైపోయిందని ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి ఉండలేదంటే వాళ్ళు తిప్పేస్తుంది మహారాజా. అయినా మంచిదే, ఎట్లయినా మంచిదే. వచ్చిన వాళ్ళందరినీ ఏం తక్కువ చూపు చూడలే మహారాజా. 16 పుట్లు ఒడ్లు కొట్టించిన మహారాజా. ఒడ్లు పట్టించి మన మురెడు వాగలో పోసి బ్రిడ్జి కింద మంట పెట్టి ఉడకబెడతా అంటే మహారాజా తుకుతుకు మెత్తగా ఉడికించిన మహారాజా. మెత్తగా ఉడికించి దాంట్లో కూరగాయలు ఏం తెచ్చి అనుకున్నారు? యాపకాయలు, తుమ్మకాయలు, తాటికాయలు, గంటరకాయలు వేసి ఇంత గ్యాస్ పోసి పోపు పెడితే మహారాజా. ఇక్కడ పోపు పెడితే గోలెడు రంగు వచ్చింది మహారాజా. వాసన పాడగానంటే వాసన మహారాజా. ఇక వచ్చిన వాళ్ళందరికీ చింతాకు ఇస్తార కుట్టినా, ఇసురాకు డొల్లలు కుట్టినా, ముడి కింద ముడిగాకేసి కూసబెట్టిగా వడ్డించి పెడతా అంటే మహారాజా. తినుడు కాకపోతే తినుడు మహారాజా. ఇది బెడ్ తాగుతలేదు, మరి తినుడు అవుతలేదు, బెడ్ తాగుతలేదు, తినుడు అవుతలేదు. ఇద్దరికి ఒక మెతుకు ముడ్డి వలగబెట్టినా మహారాజా. మస్తు తిన్నాను మహారాజా. ఇద్దరికి ఒక మెతుకు ముడ్డి వలగబెట్టినా మస్తు తిన్నారు. ఇక తిని మొగోళ్ళు లేస్తుంటే మహారాజా, మొగోళ్ళ మొలతాలు పుట్ర రేగిపోయినాయి మహారాజా. ఆడోళ్ళ రాగములు అయితే పుట్ర కూసిపోయినాయి మహారాజా. మరి అట్లుంటే సేఫ్టీ ముచ్చట్లు తినడానికి వచ్చిన పబ్లిక్కి మనం అట్లా చేస్తాం. అయితే మహారాజా ఇక తిని లేస్తున్నాక వాళ్ళందరినీ కూర్చోబెట్టిన మహారాజా. సేఫ్టీ ముచ్చట్లు చెప్తామని కూర్చోబెట్టిన, సేఫ్టీ చెప్తామని చెప్పిన మహారాజా. సేఫ్టీ షూ వేసుకో, హెల్మెట్ పెట్టుకో, మరి గ్లౌజులు వేసుకో అని చెప్తే వింటారా మహారాజా? మన వాళ్ళు వినరు. ఈయన మనుషులా? మనుషులు ఖతర్నాక్ మనుషులు వినరు. ఇక ఇట్లా చెప్తే గుర్రు అని చెప్పేసి తుపాకి రాముడు గెటప్పులు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిన మహారాజా. ఎట్లాంటివి చెప్పిన అనుకుంటున్నారు? పోలీసు వాళ్ళు ఇక 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన, కాళ్ళకి సురుకులు పెట్టినా, చేతులకు వాతలు పెట్టినా, అరగుండు గీకినా, కళ్ళ కారం పోసినా, 10 మందికి చేసినా తెలియదు మహారాజా. అందరు సిట్ అయిపోయిన ఒక్కటి దెబ్బకు. ఇక నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే నా ఏతుల ముచ్చట్లు మస్తు ఏతుల ముచ్చట్లు ఉంటాయి మహారాజా. ఏతుల ముచ్చట్లు అంటే ఏతుల ముచ్చట్లు ఉంటాయి. ఇక ఇదంతా కాదని చెప్పేసి
ఇక మీకు మంచిగా మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్పడానికి 4 డార్కర్లను తీసుకొచ్చిన మహారాజా. ఎవరు తీసుకొచ్చిన అనుకుంటారు? వరంగల్ నుంచి రమేష్ని తీసుకొచ్చిన, సంగారెడ్డి నుంచి దినేష్ని తీసుకొచ్చిన, ఓల్డ్ సిటీ నుంచి శైలేష్ని తీసుకొచ్చిన, ఇక వికారాబాద్ నుంచి అమరేందర్ని తీసుకొచ్చిన. ఇక వాళ్ళు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తారు. చిన్న పిల్లగాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు. దయచేసి మీరు అందరు వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రదర్శన చేస్తారు. థ్యాంక్ యూ మహారాజా. టైం అయింది, ఆఫీస్ టైం అయింది, ఇంకా డ్యూటీకి రాలేడు. పుష్ప ఇంకా రాలేడు. ఎక్కడున్నాడు పుష్ప? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అరే పుష్ప ఎంట్రీ సాంగ్ పెట్టుర్రి. పుష్ప 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 అందుకే వాడి ఫీలింగ్ అట్లనే పుష్ప 2 కూడా రిలీజ్ అయింది కదా, అందుకే అట్లా ఉంటుండు. అరే అమరీందర్, దెబ్బలు పడతాయిరా నీకు, దెబ్బలు పడతాయి ఇక. అరే నాకే కాదు, నీకు కూడా దెబ్బలు పడతాయిరా. దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో. చెప్పు వేసుకోకపోతే దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో. సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోకపోతే దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో. పీపీ కిట్టు ధరించకపోతే దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో. అరే పీపీ వాడుతున్నా, సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నా. లాస్ట్ సేఫ్టీ డేలో సేఫ్టీ గురించి స్టార్ట్ చెప్పినప్పటి నుంచి ఇంకెందుకు దెబ్బలు పడతాయిరా? అరే నీ అదృష్టం బాగుంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగలేవురా. అదృష్టం బాగుందా? సేఫ్టీ షూ వేసుకున్నా, సేఫ్టీ హెల్మెట్ వాడుతున్నా, ఇంకా ప్రమాదాలు జరగడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న? ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఇంకా ఉంది. మనం ఇండస్ట్రీలో సేఫ్టీతో ఉంటే సరిపోతుందా? సేఫ్టీతో పెద్ద తలకాయ నొప్పి ఉంది కదా. ఇంకెక్కడ సేఫ్టీ పైన అవగాహన పెంచుకుందాం అన్న వాళ్ళ మనం. సేఫ్టీ మనకు ప్రతి చోట అవసరమే. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు ప్రతి పనిలో మనం భద్రతకు ముఖ్య పాత్ర ఇవ్వాల్సిందే. కానీ మనమే నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడి ఎంతో నష్టపోతున్నాం. అవునన్నా, నువ్వు చెప్తున్నది అక్షరాల నిజమే, కానీ చాలా చక్కగా వివరించి చెప్పన్నా. వాకి చెప్పమంటున్నావు? వాడి క్లాస్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఇంత పెద్ద లెక్చర్ వీక్తాడు వాడు. అరే సేఫ్టీ గురించి తెలుసుకోవడం క్లాస్ అని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా నీకు? ఏం చెప్పారు? మన పెద్దలు ఏం చెప్పారంటే అమ్మ జన్మనిస్తుంది, భద్రత పునర్జన్మనిస్తుంది అని చెప్పారు. తప్పదంటావా అన్న? మరి రక్షణ గురించి తెలుసుకోవడంలో ఏం మాత్రం ఆలోచన చేయకూడదు. తప్పెట్టు లేదుగా అన్న, ఇక చెప్పిగా నువ్వు ఏదో ఒకటి. అరే ఒక మాట చెప్తాను, భద్రత గురించి తెలుసుకోవడం భారంగా కాదు, బాధ్యతగా తెలుసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. మనం ఒక్కలం బాధ్యతగా ఉంటే సరిపోదుగా అన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటేనే కదా ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అది నిజమేరా. అందుకే బాధ్యత గురించి మనందరం మన అవగాహన కల్పించడం మనందరి బాధ్యతగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి రక్షణ గురించి అర్థమయ్యేటట్టు చెప్తాం. అరే ఈ నెల 9వ తేదీ నుంచి సేఫ్టీ వీక్ జరుగుతుంది. మన సార్ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ పైన సాంస్కృతిక కార్యక్రమం చేద్దామని అడుగుదామా? చేద్దాం, అలాగే చేద్దాం రా. నాకు కూడా ఇంతకు ముందు సేఫ్టీ పైన పెద్ద అవగాహన ఏం లేకుండే. అప్పుడు అంతా ఏదో నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే. గత ఏడాది సేఫ్టీ డే రోజున మా జిఎం సార్ మాకు ఎంతో మంచిగా సేఫ్టీ గురించి వివరించి చెప్పాడు. ఆ రోజు నుంచి నేను సేఫ్టీ వాడడం వల్ల ఈ రోజు మీ ముంగటి ఇంత సురక్షితంగా ఉన్నా నేను. అరే నువ్వు చెప్పిన అక్షరాలు నిజం కాదు. ఎందుకంటే నీలాంటి మార్పు అందరిలో వచ్చేలాగా మనం సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు చేద్దాం. వీలైనంత ఎక్కువ మందికి భద్రత గురించి చెప్తాం. సరే అన్న, ఎటువంటి సేఫ్టీ పైన అవగాహన కార్యక్రమాలు చేద్దామంటారు మళ్ళా? అరే నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. చెప్పు. రోడ్ సేఫ్టీ గురించి చేస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా. నువ్వు చెప్పింది కరెక్ట్ రా. ఎందుకంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ పైన అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది.
అందరూ భద్రత ఉండడం వల్ల ప్రమాదాల తీవ్రత కూడా కొద్ది వరకు తగ్గింది. కానీ రోడ్డు సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానివల్ల మన దేశంలో ప్రతిరోజు సుమారుగా 470 మంది చనిపోతున్నారు. అరే ఎవరైతే బుర్ర మట్టిగానే పని చేస్తుందిరా. గుర్ర ఉంది కాబట్టే పని చేస్తుంది, గుర్ర లేదు కాబట్టి పని చేస్తలేదు. అరే కర్రోడా నీకు ఎక్కువైందిరా. ఇక యాద మర్చిపోయినావరా, పుష్ప 2 ఇక్కడ వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. సేఫ్టీ గురించి అందరికి చెప్పుడే. ఇక సరే ఒక పని చేద్దాం, మరి చెప్పా ఏం చేద్దాం. రోడ్డు సేఫ్టీ పైన ఒక డ్రామా చేసి చూపిద్దామా? అరే చేద్దామన్నా, మా సేఫ్టీ కన్వీనర్ సార్ వాళ్ళకి అడుగుదాం ఫస్ట్. సార్ చిన్న డ్రామా చేస్తాం సార్. సరే స్టార్ట్ చేద్దాం పడి. ఓకే థ్యాంక్ యూ సార్. నడు తగ్గేదేలే ఇక. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడెక్కన్నా. ట్రాఫిక్ నియమం మానవ రక్ష, అది తెలుసుకోకుంటే నీ బలి శిక్ష. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. 80% completed. రోడ్డు మీదనే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో బిజీ ఉంటారు. ఎయిర్ ఫోన్లతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఎడమ చేతేమో ఫోను వదలదు, ఒంటి చేతితో స్టీరింగ్ తిప్పలు. ఫోను మాటలలో మునిగిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మర్చిపోతారు. భుజము చెవులకు హత్తుకుంటారు, భుజము చెవులకు హత్తుకుంటారు, క్షణముల ప్రాణం తీసుకుంటారు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. ఓటరు మీరు విస్కిలు వేసి వాహనాలను నడుపవద్దురా. అందుకిక్కుతో విర్రవీగుతో రోడ్డు మొత్తము నాదేనంటూ. ఇల్లు వదిలితే తిరిగి వచ్చేటి భరోసా లేని రోజులు తమ్మి. కండ్ల ముందటే రక్తపు మడుగులు చూస్తూనే ఉన్నాము శవాల కుప్పలు. తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, తాగిన మత్తుల డ్రైవింగ్ చేయకు, యమలోకానికి దారులు వెతుకకు. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. హెల్మెట్ వాడే వాహనదారుల గండాలెన్నో దాటిపాయరా. సీటు బెల్ట్ నీకు ప్రమాదాలలో పునర్జన్మనే ఇచ్చు సోదరా. నిదానమే నిన్ను అదుపులో ఉంచి క్షేమంగా నిన్ను ఇంటికి చేర్చురా. ఓవరు స్పీడుతో ప్రయాణించకు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపు చేయకు. ప్రాణం పోతే తిరిగి రాదురా, ప్రాణం పోతే తిరిగి రాదురా. ప్రమాదాలకు దూరం ఉండరా. అపాయమెరగని
నిన్ను గన్న నీ తల్లిదండ్రులు నీవే ఆసరగా బ్రతుకుతున్నారు. నీవే సర్వమని పెళ్ళాడిన నీ భార్యను ఒంటరి చేయబోకురా. ఇంటి కాడ నీ కన్న బిడ్డలు ఎప్పుడొస్తావని ఎదురు చూస్తారు. ఇంటి మొత్తము తినే బ్రతికించ నీ కష్టార్జితమేరా డ్రైవరా. నువ్వు లేకుంటే గడిచేదెట్లరా, నువ్వు లేకుంటే గడిచేదెట్లరా, లేని లోటు భరించేదెట్లరా. అపాయమెరగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికై డ్రైవింగ్ చేయరమాయన్నా. అవనిలోన మన ప్రాణం గొప్పది రోరన్నో, బ్రతుకు